వెల్కమ్ టు జిఆర్టీవీ. కాపాడిన కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తున్న అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా గారు అన్నారు. నాకు దెబ్బలు తగలకుండా కాపాడిన కార్యకర్తలకు అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే దాడిలో గాయపడిన 15 మందిని హాస్పిటల్లో చూపించాం. అందరూ నిబద్ధతతో పోలీసుల దాడిని ఎదుర్కొన్నారు. భవిష్యత్తులో కార్యకర్తలకు అండగా నేనుంటా. గ్రామస్తులకు నష్టం జరగొద్దని ఉద్దేశంతో వెనక్కి తగ్గం. వాళ్ళందరికీ పథకాలు అందాలని ఓపిక పట్టం. దాడులను ప్రోత్సహిస్తున్న పోలీసులు, కాంగ్రెస్ గూండాలపై చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా గారు అన్నారు. నమస్కారం. ఇవాళ ఎర్రగుంట తండాలో ప్రభుత్వం పథకాలు అందజేయడం కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి ఎర్రగుంట తండా వాసులు అందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని కూడా చేయాలని చెప్పేసి అంటే మీరందరూ అటెండ్ కాండి, ఈ 4 మీద అడగండి, మంత్రి గారు వస్తే మీరు ఒక రిప్రజెంటేషన్ కూడా నేను కూడా ఇస్తా, మీరు కూడా ఇవ్వండి అని చెప్పేసి అనుకుని చాలా మంచిగా అక్కడ పోయి వెల్కమ్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. నేను అన్ని వివరాలు మీకు చెప్తా. ఇవాళ మేము అక్కడికి పోయినప్పుడు మా యొక్క నాయకులందరినీ కూడా గుగులోత్ మంజుల ఆ ఊరి సర్పంచ్ గా మొన్నటి వరకు ఉన్నారు, వారిని ఇంకొక 22 మందిని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఇవాళ జనగామలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో పెట్టిన వీళ్ళందరూ కూడా తండా వాసులు వీళ్ళందరినీ కూడా రాత్రి 50,000 రూపాయలు పంపించి తండాలో కొద్ది మందిని తాగించడానికి ప్రయత్నం చేసి వాళ్ళతో కూడా గొడవ చేసే ప్రయత్నం చేసింది. ఇవాళ జనగామ నుంచి పోయిన వాళ్ళు దఫాలుగా ముందు కొంతమంది, ఆ తర్వాత రెండోసారి మొత్తం కూడా ఇక్కడున్న మార్కెట్ చైర్మన్ నాయకత్వంలో మరికొంతమంది, ఆ తర్వాత పాలకుర్తి స్టేషన్ కనుకొని మిగతా దగ్గర నుంచి కూడా నాయకులు కార్యకర్తలను తీసుకొచ్చేసి మా మీద దాడి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసి పోలీసులతో మా మీద ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. ఇవాళ మొత్తం కూడా ఈయన మీద గొడ్డును బాలినట్టు బాధ్యత మొత్తం కూడా 2 కర్రలు ఇరిగిపోయినాయి. మీరు కూడా చూసిండ్రు, ప్లాస్టిక్ కర్రలు. ఇవాళ యాకన్నను కావచ్చు, ప్రమోద్ను కావచ్చు, అశోక్ను కావచ్చు, ఎల్లన్నను కావచ్చు, మా తండా వాసులను కావచ్చు, ఇలా దెబ్బలు తినని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా 1, 2, 3 దెబ్బలు తిన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు కాకుండా 16 మందికి తీవ్రంగా గాయాలైనాయి. దయచేసి ప్రభుత్వాన్ని, సిపి గారిని, అదేవిధంగా డీజీ గారిని కూడా కోరుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా కండువా వేసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తించిన సిఐ ఖచ్చితంగా సిఐ మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తీసుకున్నందుకు ఆయన మీద కేసు పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా సిఐఏ వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. గ్రామస్తులను, తండావాసులను అరెస్ట్ చేసి హింసించాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడుండే మిగతా వాళ్ళందరినీ దఫాలుగా కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను తీసుకొచ్చి తాగిచ్చి వాళ్ళందరితో గుడ్లు, కోడిగుడ్లు, టమాటాలు మా మీద వేయించాల్సిన అవసరం ఈయనకేమొచ్చింది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది దురాగతాలు. మళ్ళీ సిగ్గు లేకుండా ఇవాళ ఇప్పుడే ఉపేందర్ అని చెప్పేసి టీ న్యూస్ యొక్క రిపోర్టర్ ఉంటే ఆయన కనుగుడ్డు మీద ఈ కోడిగుడ్డు అనేది వేసిండ్రు. ఆయనకు మొత్తం కూడా అక్కడ అదేవిధంగా రెండు దెబ్బలు కూడా ఇక్కడ తగిలినాయి. ఇవాళ భుజం మీద అది కూడా ఫ్రాక్చర్ అయిందా అని చెప్పేసి ఇంకా తెలియలే. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.